సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి మరొక వివాదంలో అయితే చిక్కుకుంది సార్. అంటే తను హనీ ట్రాప్‌కు పాల్పడిందని, రెండో భార్యగా ఉంటానని జెప్పేసి ఏకంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి 86,00,000 గుంజుకుందని జెప్పేసి ఒక వార్త, అంటే ఆ బాధితులే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులతోటి. సో, మరి ఇది ఇప్పుడు ఫుల్‌గా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సో, సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగింది సౌమ్య శెట్టి విషయంలో? మరి నిజంగా హనీ ట్రాప్‌కు పాల్పడిందా? బాధితులు ఏం జెప్తున్నారు? మరి సౌమ్య శెట్టి ఏం జెప్తుంది? దీన్ని మీరే విధంగా అర్థం జేసుకోవచ్చంటారు? అంటే హనీ ట్రాప్ అనే పదంలోనే అసలు ఆ పదం అర్థం ఏంటి అనేది ఎంతమందికి తెలుసు అనేది ఒక డౌట్. హ్మ్. హనీ ట్రాప్ అంటే తన ప్రయోజనాల కోసం లైంగికంగా సంబంధం పెట్టుకోవటానికి ఏదో ప్రయోజనం ఆశించి, ఏదో అంటే అది గూఢచర్యం కావచ్చు, అవతల వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడానికి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక మోటోతో పర్సనల్ రిలేషన్లోకి వెళ్ళటానికి ట్రై చేయటాన్ని హనీ ట్రాప్ అని అంటారు. ఇది హ్మ్. నిర్వచనం. సో అలా ఈవిడ కూడా ఏదో ప్రయోజనం ఆశించి అతన్ని ట్రాప్ చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఈ మాట మాట్లాడుతున్నారు. కానీ ఆవిడేమంటుందంటే, మా ఇద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి, అతను ఏదో సినిమా తీయటం కోసం వచ్చాడు నా దగ్గరికి అంటోంది ఆవిడ. ఆవిడ వైజాగ్లో ఉంటుంది, ఇతను తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. హ్మ్. ఇక్కడ నుంచి అతను వెళ్ళి హనీ ట్రాప్ అనేటువంటి టైటిల్, వర్కింగ్ టైటిల్తో ఒక సినిమా చేస్తానని చెప్పి ఆవిడని బుక్ చేసి, ఆవిడకి ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఆ సినిమా షూట్ అయింది, అది రిలీజ్ కాలేదు. ఆ షూటింగ్ నడుస్తున్నటువంటి టైంలో వాళ్ళు ఇది రిహార్సల్స్ వేసుకునేటప్పుడు లిప్ లాక్లు ఇవన్నీ నడిచినాయని కూడా అడ్మిట్ చేస్తోంది ఆవిడ. ఆవిడ వివాహిత, ఆవిడకి ఓ భర్త, హ్మ్. కుటుంబము ఉంది. అయినప్పటికీ కూడా ఆవిడ దీన్ని వృత్తిగా, నటనని వృత్తిగా చేసుకున్నారు కాబట్టి ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే కాదనలేక నటించినట్టుగా ఆవిడ చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ షూట్ అయినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటిని మార్కెట్లో పెడతానని బెదిరిస్తున్నారు. అంటే ఇంటిమేట్ సీన్లు షూట్ అయినటువంటి కంటెంట్ని బయటపెట్టి నా పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు అతను. ఆ బెదిరిస్తున్న సందర్భంగా ముందు నేనే వెళ్ళి కేసు పెట్టాను వైజాగ్ పోలీసుల దగ్గర. తను పెట్టిన తర్వాత ఆ కేసులు తీసేయమని ప్రెజర్ మొదలైంది. కేసులు తీసేస్తే మేమేం చేయము, లేకపోతే మేమేం చేస్తాము నీకే తెలుస్తుంది అన్న పద్ధతిలో మొదలుపెట్టి ఫైనల్గా ఈ హనీ ట్రాప్ కేసు అనేది ఇప్పుడు పెట్టారు. దీనికంటే ముందే నేను ఒక కేసు పెట్టున్నాను కాబట్టి దీని గురించి నేను పెద్దగా ఆందోళన పడటం లేదు అని ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆవిడేమి దానికి సంబంధించి కేసు పెట్టారు కాబట్టి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడ ఏం లేవు. ఏది నడుస్తోందో అది ఇలా నడవటం పెద్ద ఇబ్బంది కాదు అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. అయితే అతని వెర్షన్ అతను చెప్తున్నాడు. అతని వెర్షన్లో ఎక్కడ సినిమా అనే టాపిక్ లేదు. తను ఆవిడని అప్రోచ్ అయినట్టుగాను, అది ఎక్కడో కలిసినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఎక్కడో కలిశారు, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆవిడని సోషల్ మీడియాలోనో మరొక చోట ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ మేరకు వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు ఇంకెక్కడో కలిశారు, భీమిలీలోనో ఎక్కడో కలుసుకున్న తర్వాత మా ఇద్దరి మధ్య ఒక ఇంటిమసీ ఏర్పడింది. ఆ ఇంటిమసీ ఏర్పడిన సందర్భంగా ఈ చర్చ అంతా జరిగింది అనేది అతను ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి వ్యవహారం. ఆ క్రమంలో ఆవిడ భర్త అలాగే మదరు కూడా తన్ని హెరాస్ చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు. చెబుతూ దీని మీద అతను ఆల్రెడీ మ్యారీడ్. ఆ భార్య ఆవిడకి చేసి మాట్లాడిన ఫోన్ టాక్ కూడా ఆవిడ బయటికి ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇతనే తన వైపు వచ్చాడు, తను అతన్ని లాక్కోవడం కాదు. హనీ ట్రాప్ అంటే తను లాక్కోవాలి, కానీ అతను తనని అప్రోచ్ అయ్యాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆవిడ రకరకాల సాక్ష్యాధారాలు దగ్గర పెట్టుకుని తయారుగా ఉంది. అంటే యుద్ధానికి సన్నద్ధమై ఉంది ఆవిడ మీద యుద్ధం ప్రకటించాడు ఇతను. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉన్న కాలంలో ఇవన్నీ ఆలోచించి ఉండరు, కానీ ఎందుకైనా మంచిదని ఎవరికి జాగ్రత్తలు వాళ్ళు తీసేసుకుని ఉంటారు. ఇలాంటి రిలేషన్స్లో చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. ఈ రిలేషన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది ప్రిడిక్టబుల్ కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అన్న పద్ధతిలో
ఈ వాట్సాప్ డేటాలు ఇవన్నీ జాగ్రత్తగా సెక్యూర్ చేసి పెట్టుకొని అవతల వాళ్ళ మీద దాడి చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకుంటూ ఉంటారు. ఈ ట్రాప్ చేయటం అనేది రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెసెంజర్లోకి ఎవరో వస్తారు. ఎవరో వచ్చి ఒక కుర్రాడిని ఒక అమ్మాయి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళనైనా సరే హాయి చెప్పి నెమ్మదిగా సంభాషణల్లోకి తీసుకెళ్ళి నేను మిమ్మల్ని మీ ఫొటోస్ చూడాలనుకుంటున్నాను ఇలా మొదలుపెట్టి అది న్యూడ్ కాల్ దాకా తీసుకెళ్ళి ఆ కంటెంట్ అంతా స్టోర్ చేసి ఆ తర్వాత బెదిరించడం అనే కార్యక్రమం జరగటం అనేది ఈ ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయింది. చాలా ట్రాప్లు చాలా ఇవి జరిగిపోతున్నాయి ఆ అకౌంట్లో. తొలి దశలో వాళ్ళు చాలా బేలగా మాట్లాడతారు. ఆ మాట్లాడే క్రమంలో నెమ్మదిగా వాయిస్ పెరుగుతుంది. ఆ తర్వాత ఈ తాలూకా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, అవి మార్కెట్లో పెడతాను అని బెదిరిస్తారు. దాన్ని ఏమీ చేయలేని కండిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మనీ మొదలవుతుంది. అయితే ఇక్కడ అలాంటి ట్రాప్ ఏదో జరిగినట్టుగా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడా లేదు. ఒకవేళ ఆవిడ చెప్తున్నట్టుగా సినిమా కోసం వీళ్ళు అప్రోచ్ అయి ఉంటే సినిమాకి సంబంధించిన కంటెంట్ని చూపించి నన్ను బెదిరిస్తున్నారు అనేది ఆవిడ ప్రధానమైన ఎలిగేషను. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఆవిడ. అంటే ఆవిడ దగ్గర కూడా పేపర్స్ ఏవో అగ్రిమెంట్లో మరొకటో ఉంటాయి. అలాగే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ డబ్బులు ఎలా వచ్చినాయి ఎలా పోయినాయి అనే దానికి సంబంధించినటువంటి అకౌంట్ కూడా చూపించాల్సి ఉంటుంది ఆవిడ. వీరు ప్రదర్శించిన సాక్ష్యాధారాలు వారు ప్రదర్శించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట మెరిట్స్ ఎటున్నాయో చూసి దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటారు పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ. మరి అక్కడ దాకా దీన్ని తీసుకెళ్తారా లేకపోతే మధ్యలోనే సెటిల్మెంట్ చేసుకుంటారా అనేది చూడాలి. హనీ ట్రాపింగ్ అనేది చాలా బిగ్ స్కేల్లో జరుగుతోంది. రకరకాలుగా ట్రాప్ అవుతున్నారు చాలామంది పెద్ద మనుషులు. అంటే ఇక్కడ పరువు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ పరువు అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి జరుగుతున్నటువంటి వ్యాపారాలు. ఆవిడ ఒక మాట ఉంది. ఆవిడ ఒక ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో నా ఫొటోస్ నా వీడియోస్ అవేదో బయట పెడతాను అంటున్నాడు. అతను పెట్టనివ్వండి ఏమవుతుంది అన్నాను నేను. వాడు గాయపడిపోయి ఉంటాడు. అంటే పెట్టండి, నో ప్రాబ్లం, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, పెట్టండి ఏం పర్వాలేదు, నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను, నేను చూసుకుంటాను అని కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా కనిపిస్తే అంటే నాకు పరువు అనే కాన్సెప్ట్తో సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను అన్న తర్వాత అవతల వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉండవు కదా. అవును. అక్కడి నుంచి అన్రెస్ట్ పెరిగిపోయి ఇలాంటి దాడులకు దిగుతున్నాడు అతను అనేది ఆవిడ పద్ధతిలో ఆవిడ ఒక ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేసుకుని దాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి ప్రిపేర్ అయిపోయి ఆ పనిలో ఉంది ఆవిడ. ఇంకా వీళ్ళు మీడియా ముందుకి ఇంకా రాలేదు. కేసులు పెట్టారు. ఆ కేసులు ఎలాగో చాలా పోలీస్ స్టేషన్లో గొడవ జరుగుతుంది. ఫైనల్గా ఏదో సెటిల్మెంట్ ఇప్పుడు 86 లక్షలు అనేది చెప్తున్నాడు. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కూడా అతను క్లెయిమ్ చేశాడని ఆవిడే చెప్తోంది. 1 కోటి దాటి 1.5 కోటి దాకా నాకు ఇచ్చానని చెప్పట్లేదా, ఏం మాట్లాడుతున్నారు మీరని రిపోర్టర్తో మాట్లాడింది ఆవిడ. కాబట్టి ఈ కేసులో ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ ఉంది, ఒక దశలో ఏదో మేరకు రిలేషన్ కూడా ఉంది అనేది ఉభయులు యాక్సెప్ట్ చేసినటువంటి విషయమే. అయితే అది బెడిసింది. అది బెడిసి కొట్టడానికి రీజన్స్ రకరకాలు ఉండవచ్చు. బెడిసిన తర్వాత ఆవిడ పట్ల వ్యతిరేకతతో ఆవిడకి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. ఆవిడ ఇవ్వాలని అనుకోవడం లేదు. ఇది సహజంగా ప్రతి వ్యాపారంలోనూ జరిగే గొడవే. అదే గొడవ ఇక్కడ జరుగుతోంది. సినిమా తీసాక రిలీజ్ చేసుకోకపోవడం అనేది నీ దౌర్భాగ్యం తప్ప నువ్వు సినిమా రిలీజ్ చేయలేదు కాబట్టి నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ నేను వెనక్కి ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? దాంతో నాకేం సంబంధం? రిలీజ్ అనేది నీ గొడవ. నేను వచ్చి నటించాను కదా, నటించిన దానికి డబ్బులు ఇచ్చేసావు, క్లోజ్. మిగిలిన వ్యవహారాల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ ఇంకే రకమైన హక్కు కానీ నీకు లేదు అనేది ఆవిడ మాట్లాడుతోంది. అందుకని ఇది పర్సనల్ వ్యవహారం, పర్సనల్ గొడవ. పోలీసులు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. నిజంగా దీనిలో హనీ ట్రాప్ ఉంది అన్నట్టుగా కనిపించడం లేదు సీన్. ఏదో సంథింగ్ అంటే వాళ్ళ మధ్య సోషల్ మీడియాలో జరిగినటువంటి సంబంధాల్లో
వాళ్ళు కొంచెం దగ్గర అయ్యారు అనేది వాస్తవం. నిజానికి ఆవిడ ఆ రోజునే ఇతనుకి ట్రాప్ చేసి ఉంటే ఇక్కడ దాకా జరిగేది కాదు విషయం. ఇన్ని కోట్లు, కోటి చిల్లర దాకా వెళ్ళి ఉండేది కాదు. అందుకని ఆవిడ ట్రాప్ చేసిందా, ఇతను ట్రాప్ చేస్తున్నాడా, ఉభయ పక్షాల వైపు గందరగోళం ఉంది. అందుకని పోలీసు వారు కొంచెం సీరియస్గా ఈ కేసులోకి ఇన్వాల్వ్ అయ్యి, ఇది స్పెసిమన్ కాదు, ఇలాంటివి రెగ్యులర్గా రోజువారీ జరుగుతున్నాయి. ఈ రోజువారీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇవి అలాంటివి అవకాశం లేకుండా మెసెంజర్లో వాటిలో ఏదైనా నిఘా పెట్టుకోగలరా, అలాంటిది ఏదైనా ఒక నెట్వర్క్ ఆర్గనైజ్ చేసుకోగలరా అనేది చూసుకోవాలి. సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తే చేయటం కాదు, రెగ్యులర్గా ఒక వాచ్ అనేది ఉండాలి అనేది. అలాంటి డెసిషన్స్ ఏవైనా వాళ్ళు ప్రభుత్వంతో మరోటో చేసి ఏమన్నా చేసేంత సిన్సియారిటీ ఉందా పోలీసు వారికి ఈ కేసు పట్ల అనేది చూడాలి. ఫైనల్గా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తారు ఈరోజు రేపట్లో. ఇది హనీ ట్రాప్ అవునా కాదా తేల్చాల్సింది వాళ్ళే, పోలీసు వారే. ఎలాగూ ఉభయ కంప్లైంట్లు అక్కడే ఉన్నాయి కాబట్టి విశాఖ పోలీసులు దీని మీద ఒక క్లారిటీ పొంది ప్రపంచానికి ఒక క్లారిటీ ఇస్తే మానవ సంబంధాలు, సోషల్ మీడియాలో ఉండేటువంటి రిలేషన్స్ని వీటి పట్ల ఎలా వ్యవహరించాలి అనేది జనాలందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.